హరీష్ రావుపై మరోసారి బీఆర్ఎస్ నాయకురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాల వ్యాపారాల విషయంలో హరీష్ రావు కుటుంబం అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రజలకు స్పష్టతగా చెప్పాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. హాస్టళ్లకు సరఫరా చేసే పాలు ఏ విధమైన టెండర్లు లేకుండానే హరీష్ కుటుంబం నిర్వహించిన ప్రైవేట్ వ్యాపారాల ద్వారా చేరాయంటూ ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పాల రైతులు నష్టపోయారని, మార్కెట్ ధరల్ని తగ్గించేందుకు ప్రయత్నించిన ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు కవిత. తెలుగు సినీ పరిశ్రమను వణికించిన మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవి చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి సవాల్ విసిరిన రవిని కూకట్పల్లిలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బృందం అదుపులోకి తీసుకుంది. ఫ్రాన్స్ నుంచి ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న రవిపై ముందస్తు సమాచారంతో పక్కా ఆపరేషన్ రూపొందించిన పోలీసులు నవంబర్ 17న అరెస్టు చేసినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించి 24 గంటలు కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఓట్లు అత్యధికంగా తెచ్చుకున్న పార్టీ ఇలా హడావుడి ధోరణి ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన ఆనందం పేరుతో ప్రతిపక్షాలపై దౌర్జన్యాలకు తావిస్తే ప్రజలు గమనిస్తారన్నారు. తమ పాలనలో ఎన్నో ఉప ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను ఒకటే చెప్తాను. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు. బీహార్లో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓటేశారా లేక ఈవీఎం మిషన్లే ఓటేసుకున్నాయనే సందేహం కలుగుతుందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఫలితాలు మారుతున్న తీరు, ఓట్ల లెక్కింపు సమయంలో వస్తున్న గందరగోళం ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తుందని చెప్పుకొచ్చారు. బీహార్లో నిజంగా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు ఎటు తమకు ఓటు వేశారు అన్నది ఫలితాల్లో సరిపోవడం లేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈరోజు ఎన్నికలు జరిగినాయి బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. సరే, ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుస్తలేదు. జరుగుతున్నది ప్రజలు ప్రజలు ఏం చేస్తున్నారు ఏదో అర్థం కాని పరిస్థితి. అసలు ప్రజలు ఓట్లు వేస్తున్నారు, మిషన్లు వాడుతూ మిషన్లే ఓట్లు వేసుకుంటున్నారు తెలియని పరిస్థితి. విశాఖలో జరుగుతున్న 2వ రోజు సిఐఐ పెట్టుబడుల సదస్సులో ప్రముఖ సంస్థ రేమాండ్ భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు రేమాండ్ గ్రూప్ కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రైవేట్ ఇండస్ట్రీలు ముందుకు రావడం మంచి విషయమని, ఆంధ్రప్రదేశ్ ను తయారీ రంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైని పాల్గొన్నారు. 1200 కోట్ల పెట్టుబడులతో 3 ప్రాజెక్టులను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోయి మొత్తం 200 స్థానాల్లో ఘన విజయం సాధించడంతో భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టారు. ఎంజీ రోడ్లో పటాకులు పేల్చి చిందులు వేస్తూ విజయోత్సవం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీహార్ ప్రజలు మరోసారి మోడీ నాయకత్వాన్ని నమ్ముకున్న విధానం విశేషమని చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ ఆశయాలే విజయం సాధిస్తున్నాయన్నారు. ఈ ఫలితాల్లో మరోసారి అది నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు.
మదనపల్లిలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిప్పిలి వద్ద జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత ఆధ్వర్యంలో మహిళలు మంత్రిని ఘనంగా ఆహ్వానించారు. హారతులు పట్టి దుశ్శాలువారు అర్పించి పుష్పగుచ్చాలతో సత్కరించిన మహిళలతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.